అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా మార్చి 8, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం. ఈ వారం సుడోకును నేను ఎలా పూర్తి చేశానో మీకు వివరంగా చెప్తానండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. చిన్న లాజిక్ వాడానండి. ఫస్ట్ కేవలం నిలువు వరుసలో వచ్చే అంకెలను మాత్రం పూర్తి చేశానండి. తర్వాత అడ్డు వరుసలోటి మాత్రమే పూర్తి చేశాను. తర్వాత పెద్ద గడుల ఆధారంగా పూర్తి చేశానండి. అందుకే ఒక్కొక్క నిలువు వరుసలో పూర్తి చేసిన దానికి ఒక కలర్ వాడాను, అడ్డు వరుసలో పూర్తి చేసిన దానికి ఇంకొక కలర్ వాడాను, అలాగే పెద్ద గడులను పూర్తి చేయడానికి ఇంకొక కలర్ వాడానండి. మొదటి నిలువు వరుస పూర్తి చేయడానికి మనకు 2, 3, 6, 7, 8 అంకెలు కావాలండి. ఇందులో 2, 3 పూర్తి చేయడానికి మనకు ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు వచ్చాయి కాబట్టి నేను అవి పూర్తి చేయలేదండి. 6 చూద్దాం. 6 మొదటి పెద్ద గడిలో 6 ఉందండి కాబట్టి ఆ 3 ఖాళీ గళ్ళలోనూ 6 రాకూడదండి. తర్వాత 4వ అడ్డు వరుసలో 6 ఉందండి కాబట్టి అక్కడ కూడా 6 రాకూడదు. 6 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 8వ అడ్డు వరుసలోని మొదటి గడి. తర్వాత 7 చూద్దాం. 7 కూడా మొదటి పెద్ద గడిలో 7 వచ్చిందండి కాబట్టి ఆ 3 ఖాళీ గళ్ళలోనూ 7 రాకూడదండి. ఒకటి చూడండి, మనము నిలువు వరుస పూర్తి చేసేటప్పుడు దాని మీద అడ్డు వరుసల ప్రభావము మరియు పెద్ద గడుల ప్రభావం ఉంటుందండి. ఇవి 2 కండిషన్లు చెక్ చేసుకుంటూ పోతే మనకు ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు వస్తే ఆ అంకె రాయకూడదండి. ఇప్పుడు చూడండి, మనకు మొదటి పెద్ద గడిలో 7 ఉందండి. దాని ప్రభావం ఆ 3 ఖాళీ గళ్ళ మీద పడుతుంది కాబట్టి ఆ 3 ఖాళీ గళ్ళలో మనం 7 రాయకూడదండి. కాబట్టి 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 4వ అడ్డు వరుసలోని మొదటి గడి. తర్వాత మొదటి నిలువు వరుసలో ఇంకా 8 రావాలండి, కానీ 8కి కూడా ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే 8 రాయనండి. 2వ నిలువు వరుసలో ఇప్పుడే ఏ అంకె రాదండి. తర్వాత 3వ నిలువు వరుస చూద్దాం. 3వ నిలువు వరుసలో కూడా 7 చూడండి. మొదటి 2 ఖాళీ గళ్ళలోనూ 7 రాకూడదండి, ఎందుకంటే మొదటి పెద్ద గడిలో 7 వచ్చింది, దాని ప్రభావం వాటి రెండింటి మీద పడుతుంది కాబట్టి అక్కడ 7 రాయకూడదు. అలాగే 4వ పెద్ద గడిలో కూడా చూడండి, దాంట్లో కూడా 7 వచ్చింది కాబట్టి ఆ 2 ఖాళీ గళ్ళలో కూడా 7 రాకూడదండి. కాబట్టి 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 8వ అడ్డు వరుసలోని 3వ గడి. తర్వాత 3వ నిలువు వరుసలో 4 చూడండి. మొదటి 2వ అడ్డు వరుసలో 4 రావచ్చండి, అక్కడ ఆ అడ్డు వరుసలో ఎక్కడ 4 లేదు కాబట్టి, మరియు ఆ 1వ పెద్ద గడిలో కూడా 4 లేదండి. కానీ 3వ అడ్డు వరుసలో 4 ఉందండి కాబట్టి ఆ గడిలో 4 రాకూడదు. అలాగే 4వ పెద్ద గడిలో 4 ఉందండి, దాని ప్రభావం ఈ 2 ఖాళీ గళ్ళ మీద పడుతుంది కాబట్టి అక్కడ కూడా 4 రాకూడదండి. కాబట్టి 4 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము 2వ అడ్డు వరుసలోని 3వ గడి. తర్వాత 4వ నిలువు వరుసలో ఇప్పుడే ఏ అంకెలు రావండి. 5వ నిలువు వరుసలో చూడండి 2 తీసుకుందాం. 2వ పెద్ద గడిలో 2 వచ్చిందండి కాబట్టి ఆ 2 ఖాళీ గళ్ళలోనూ 2 రాయకూడదు. అలాగే 6వ అడ్డు వరుసలో కూడా 2 వచ్చిందండి కాబట్టి అక్కడ కూడా 2 రాదు. తర్వాత 9వ అడ్డు వరుసలో కూడా 2 వచ్చిందండి కాబట్టి అక్కడ కూడా 2 రాదండి. కాబట్టి 2 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము 8వ అడ్డు వరుసలోని 5వ గడి. తర్వాత 5వ నిలువు వరుసలో 9 చూద్దాం. మొదటి అడ్డు వరుసలోనూ 9 వచ్చిందండి కాబట్టి అక్కడ 9 రాయకూడదు. అలాగే 6వ అడ్డు వరుసలో కూడా 9 వచ్చిందండి, అక్కడ కూడా 9 రాయకూడదు. మరియు 9వ అడ్డు వరుసలో కూడా 9 వచ్చిందండి కాబట్టి ఆ ఖాళీ గడిలో కూడా 9 రాయకూడదండి. ఇప్పుడు మనకు 5వ నిలువు వరుసలో 9 కేవలం 3వ అడ్డు వరుసలోని 5వ గడిలో మాత్రమే 9 వస్తుందండి. తర్వాత 5వ నిలువు వరుసలో 1 చూద్దాం. 6వ అడ్డు వరుసలో 1 వచ్చిందండి కాబట్టి అక్కడ 1 రాయకూడదు. అలాగే 9వ అడ్డు వరుసలో కూడా 1 వచ్చిందండి కాబట్టి అక్కడ కూడా 1 రాయకూడదు. 1 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి అడ్డు వరుసలోని 5వ గడి. తర్వాత ఇప్పుడే వేరే అంకెలు రావండి. తర్వాత 6వ నిలువు వరుసలో కూడా ఇప్పుడే ఏ అంకెలు రావండి. 7వ నిలువు వరుసలో 6 చూడండి.
మూడో అడ్డు వరుసలో 6 ఉందండి కాబట్టి అక్కడ 6 రాకూడదు. అలాగే 9వ పెద్ద గడిలో కూడా 6 ఉందండి, ఆ 3 ఖాళీ గడిలో కూడా 6 రాకూడదు. 6 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి అడ్డు వరుసలోని 7వ గడి. తర్వాత 7వ నిలువు వరుసలోని 7 చూద్దాం. 3వ అడ్డు వరుసలో 7 ఉందండి కాబట్టి అక్కడ 7 రాయకూడదు. అలాగే 7వ అడ్డు వరుసలో కూడా 7 ఉందండి కాబట్టి అక్కడ కూడా 7 రాదు. 8వ అడ్డు వరుసలో కూడా 7 ఉందండి కాబట్టి అక్కడ కూడా 7 రాదు. 9వ అడ్డు వరుసలోనూ 7 లేదండి. అలాగే 9వ పెద్ద గడిలో కూడా 7 లేదండి కాబట్టి 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 9వ అడ్డు వరుసలోని 7వ గడి. మిగతా అంకెలు ఇప్పుడే 7వ నిలువు వరుసలో రావండి. రావు అంటే 1 కన్నా ఎక్కువ అవకాశాలు వస్తాయండి, అందుకే రాయండి. తర్వాత 8వ నిలువు వరుస చూద్దాం. ఇందులో 2 తీసుకోండి. 2వ అడ్డు వరుసలో 2 వచ్చిందండి కాబట్టి ఆ ఖాళీ గడిలో 2 రాయకూడదు. అలాగే 6వ పెద్ద గడిలో కూడా 2 వచ్చిందండి కాబట్టి ఆ 3 ఖాళీ గళ్ళలో 2 రాయకూడదండి. తర్వాత 8వ అడ్డు వరుసలో 2 వచ్చిందండి కాబట్టి అక్కడ కూడా 2 రాకూడదు. 2 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి అడ్డు వరుసలోని 8వ గడి. 8వ అడ్డు వరుసలో ఇప్పుడే ఇంకా వేరే అంకెలేవి రావండి, అంటే 1 కన్నా ఎక్కువ అవకాశాలు వస్తాయి కాబట్టి రాయట్లేదండి. తర్వాత 9వ నిలువు వరుస చూడండి, అందులో 2 తీసుకోండి. మొదటి 3 ఖాళీ గళ్ళలోనూ 2 రాయకూడదండి, ఎందుకంటే 3వ పెద్ద గడిలో 2 వచ్చింది కాబట్టి. అలాగే 8వ అడ్డు వరుస చూడండి, అందులోనూ 2 వచ్చింది. 9వ అడ్డు వరుసలో కూడా 2 వచ్చిందండి కాబట్టి ఇప్పుడే అక్కడ 2 రాయకూడదు. 2 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 7వ అడ్డు వరుసలోని 9వ గడి. 9వ నిలువు వరుసలో 7 చూద్దాం. మొదటి అడ్డు వరుసలో 7 వచ్చిందండి. అలాగే 3వ అడ్డు వరుసలో కూడా 7 వచ్చింది. 7వ అడ్డు వరుసలో కూడా 7 వచ్చిందండి. 8వ అడ్డు వరుసలో 7 వచ్చింది. 9వ అడ్డు వరుసలో కూడా 7 వచ్చిందండి కాబట్టి 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 2వ అడ్డు వరుసలోని 9వ గడి. ఇప్పుడు మనం నిలువు వరుసలు మాత్రమే పూర్తి చేసామండి. ఇక మీదట వేరే అంకెలు ఏవి రావండి, అంటే 1 కన్నా ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మనం కేవలం అడ్డు వరుసలు మాత్రం పూర్తి చేద్దామండి. మొదటి అడ్డు వరుస తీసుకోండి, అందులో 4 చూడండి. మొదటి గడిలో 4 రాకూడదండి, ఎందుకంటే మొదటి పెద్ద గడిలో 4 వచ్చిందండి, దాని ప్రభావం దాని మీద ఉంటుంది. అలాగే 3వ పెద్ద గడిలో కూడా 4 వచ్చిందండి, అక్కడ కూడా 4 రాయకూడదు. మనకు 4 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం 2వ పెద్ద గడిలోని మొదటి గడి అండి. మొదటి అడ్డు వరుస పూర్తి కావడానికి మనకి ఇంకా 2 అంకెలు కావాలండి. 3, 8. 3 రావడానికి కూడా 2 అవకాశాలు ఉన్నాయి. మొదటి అడ్డు బాక్స్లోనూ రావచ్చు, చివరి గడిలోనూ రావచ్చు. అలాగే 8కి కూడా 2 అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఇప్పుడే ఆ 2 అంకెలు పూర్తి చేయను. తర్వాత 2వ అడ్డు వరుసలో ఇప్పుడే ఏ అంకెలు రావండి. తర్వాత 3వ అడ్డు వరుసలో 2 చూడండి. మనం అడ్డు వరుసలు పూర్తి చేసేటప్పుడు వాటి మీద నిలువు వరుసల ప్రభావం అలాగే పెద్ద గళ్ళ ప్రభావం ఉంటుందని ముందే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, 3వ నిలువు వరుసలో 2 ఉందండి. అలాగే 2వ పెద్ద గడిలో 2 ఉందండి. 3వ పెద్ద గడిలో కూడా 2 ఉంది. వీటి ప్రభావం వల్ల ఆ 4 ఖాళీ గళ్ళలోనూ 2 రాదండి. 2 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం 3వ అడ్డు వరుసలోని మొదటి గడి. 4వ అడ్డు వరుసలో 2 చూద్దాం. 4వ పెద్ద గడిలో 2 వచ్చిందండి కాబట్టి ఆ 2 ఖాళీ గళ్ళలోనూ 2 రాయకూడదు. అలాగే 6వ నిలువు వరుసలో కూడా 2 వచ్చిందండి, అక్కడ కూడా 2 రాదు. అలాగే 6వ పెద్ద గడిలో కూడా 2 వచ్చిందండి, ఆ ఖాళీ గడిలో కూడా 2 రాయకూడదు. 2 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 4వ అడ్డు వరుసలోని 4వ గడి. తర్వాత 5వ పెద్ద గడిలో 9 చూడండి. 4వ పెద్ద గడిలో 9 వచ్చింది కాబట్టి ఆ ఖాళీ గడిలో 9 రాదండి. అలాగే 6వ పెద్ద గడిలో కూడా 9 వచ్చిందండి కాబట్టి అక్కడ కూడా 9 రాకూడదు. 9 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 5వ అడ్డు వరుసలోని 6వ గడి. తర్వాత 6వ అడ్డు వరుసలో 3 చూద్దాం. 2వ నిలువు వరుసలో 3 వచ్చిందండి. అలాగే 5వ పెద్ద గడిలో కూడా 3 ఉందండి కాబట్టి ఈ 4 ఖాళీ గళ్ళలోనూ 3 రాకూడదండి.
3 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం 6వ అడ్డు వరుసలోని 8వ గడి. 7వ పెద్ద గడిలో ఇప్పుడే ఏ అంకెలు రావండి. తర్వాత 8వ అడ్డు వరుస చూద్దాం. 8వ అడ్డు వరుసలో 9 తీసుకోండి. 7వ పెద్ద గడిలో 9 వచ్చిందండి. అలాగే 6వ నిలువు వరుసలోనూ 9 వచ్చింది. అలాగే 9వ పెద్ద గడిలో కూడా 9 వచ్చిందండి. కాబట్టి ఈ 5 ఖాళీ గళ్ళలోనూ 9 రాదండి. 9 కేవలం 8వ అడ్డు వరుసలోని 4వ గడిలో వస్తుందండి. ఇక అడ్డు వరుసలలో ఏ అంకెలు రావండి. ఇప్పుడు మనం పెద్ద గడులు చూద్దాం. పెద్ద గడులు పూర్తి చేసేటప్పుడు మనకు వాటి మీద అడ్డు వరుసల ప్రభావం, నిలువు వరుసల ప్రభావం ఉంటుందండి. మొదటి పెద్ద గడిలో ఇప్పుడే ఏ అంకెలు రావండి. రెండవ పెద్ద గడిలో చూడండి, అందులో కేవలం ఒకే ఒక్క ఖాళీ గడి ఉంది. అందులో మనకు కావలసిన అంకె కూడా 8, కాబట్టి అక్కడ 8 రాసేద్దాం. మూడవ పెద్ద గడిలో కూడా ఇప్పుడే ఏ అంకెలు రావండి. నాలుగవ పెద్ద గడిలో చూడండి, అందులో 3 తీసుకుందాం. పెద్ద గడులు పూర్తి చేసేటప్పుడు వాటి మీద నిలువు వరుసల అడ్డు వరుసల ప్రభావం ఉంటుందని చెప్పాను కదండి. ఇప్పుడు చూడండి, రెండవ నిలువు వరుసలో 3 ఉందండి. కాబట్టి ఆ 2 ఖాళీ గళ్ళలోనూ 3 రాకూడదు. అలాగే 5వ అడ్డు వరుసలోనూ 3 ఉంది. 6వ అడ్డు వరుసలో కూడా 3 ఉందండి. కాబట్టి 3 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము 4వ అడ్డు వరుసలోని 3వ గడి. తర్వాత 5వ పెద్ద గడిలో 7 చూడండి, 4వ అడ్డు వరుసలో 7 వచ్చిందండి. కాబట్టి ఆ ఖాళీ గడిలో 7 రాకూడదు. అలాగే 4వ నిలువు వరుసలో కూడా 7 వచ్చిందండి. 5వ నిలువు వరుసలో కూడా 7 వచ్చిందండి. కాబట్టి 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 6వ నిలువు వరుసలోని 6వ గడి. తర్వాత 5వ పెద్ద గడిలో 1 చూడండి, 6వ అడ్డు వరుసలో 1 ఉందండి. కాబట్టి ఆ 2 ఖాళీ గళ్ళలోనూ 1 రాయకూడదు. మిగిలిన ఒకే ఒక ఖాళీ గడి అంటే 4వ అడ్డు వరుసలోని 6వ గడిలో 1 వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి అక్కడ మనం 1 రాసేద్దాం. ఇప్పుడు 6వ పెద్ద గడిలో 7 తీసుకుందాం. 4వ అడ్డు వరుసలో 7 వచ్చిందండి. కాబట్టి 7 మనకు అక్కడ రాయకూడదు. 5వ అడ్డు వరుసలో 7 లేదండి. అలాగే నిలువు వరుసలో కూడా 7 లేదు. కాబట్టి 7 మనకు 5వ అడ్డు వరుసలోని 8వ గడిలో వస్తుందండి. తర్వాత 6వ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 8 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే. కాబట్టి అందులో 8 రాసేద్దాం. అంటే 4వ అడ్డు వరుసలోని 8వ గడి. 7వ పెద్ద గడి చూడండి, అందులో కేవలం ఒకే ఒక ఖాళీ గడి ఉందండి. అందులో 4 రాస్తే చాలు, మనకు 4 మాత్రమే రావాలి. 8వ పెద్ద గడి చూద్దాం. ఇందులో 1 మనకు మొదటి గడిలోనే వస్తుందండి. ఎందుకంటే 6వ నిలువు వరుసలో 1 వచ్చిందండి. అలాగే 9వ అడ్డు వరుసలో కూడా 1 వచ్చిందండి. కాబట్టి ఆ 4 ఖాళీ గళ్ళలో 1 రాయకూడదు. 1 మనకు 7వ అడ్డు వరుసలోని 4వ గడిలో వస్తుందండి. తర్వాత 8 చూద్దాం. 5వ నిలువు వరుసలో 8 వచ్చిందండి. అలాగే 6వ నిలువు వరుసలో కూడా 8 వచ్చిందండి. కాబట్టి 8 మనకు 9వ అడ్డు వరుసలోని 4వ గడిలో మాత్రమే 8 వస్తుందండి. తర్వాత 5 చూద్దాం. 6వ నిలువు వరుసలో 5 వచ్చిందండి. కాబట్టి ఆ 2 ఖాళీ గళ్ళలోనూ 5 రాకూడదు. 5 మనకు 9వ అడ్డు వరుసలోని 5వ గడిలో మాత్రమే 5 వస్తుందండి. తర్వాత 4 చూద్దాం. 8వ అడ్డు వరుసలో 4 వచ్చిందండి. కాబట్టి ఆ ఖాళీ గడిలో 4 రాయకూడదు. కాబట్టి మనకు 4 7వ అడ్డు వరుసలోని 6వ గడిలో వస్తుందండి. ఇంకా మనకు 8వ పెద్ద గడి పూర్తి కావడానికి కావలసిన ఒకే ఒక అంకె 3 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే. కాబట్టి అందులో మనం 3 రాసేద్దాం. తర్వాత 9వ పెద్ద గడిలో 3 చూడండి, 8వ అడ్డు వరుసలో 3 వచ్చిందండి. అలాగే 9వ అడ్డు వరుసలో కూడా 3 వచ్చిందండి. కాబట్టి ఆ 4 ఖాళీ గళ్ళలో 3 రాదండి. 3 మనకు కేవలం 7వ అడ్డు వరుసలోని 7వ గడిలో వస్తుందండి. తర్వాత 4 చూద్దాం. 8వ అడ్డు వరుసలో 4 వచ్చిందండి. కాబట్టి ఆ 3 ఖాళీ గళ్ళలోనూ 4 రాయకూడదు. కాబట్టి 4 మనకు 9వ అడ్డు వరుసలోని 9వ గడిలో మాత్రమే వస్తుందండి.
ఇంకా పెద్ద గడుల ఆధారంగా పూర్తి చేయడానికి మనకు ఇంకా వేరే అంకెలు ఏవి ఇప్పుడే రావండి. ఇప్పుడు మనం నిలువు వరుసలో పూర్తి చేసాం, అడ్డు వరుసలో పూర్తి చేసాం, పెద్ద గడుల ఆధారంగా పూర్తి చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం నిలువు వరుసల ఆధారంగా పూర్తి చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని అంకెలు పూర్తి చేయడం వల్ల మనకు ఇంకా అవకాశాలు కొన్ని పెరిగినాయి కాబట్టి. మొదటి నిలువు వరుస పూర్తి చేయడానికి మనకు 3, 8 ఈ 2 అంకెలే కావాలండి. 3 రెండవ అడ్డు వరుసలో 3 వచ్చిందండి కాబట్టి ఆ రెండవ గడిలో 3 రాయకూడదు, మొదటి గడిలో మాత్రమే 3 వస్తుందండి. ఇంకా మొదటి నిలువు వరుస పూర్తి కావడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 8, మనకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి అందులో మనం 8 రాసేద్దాం. తర్వాత రెండవ నిలువు వరుసలో 8 చూడండి, మొదటి పెద్ద గడిలో 8 వచ్చింది కాబట్టి మనకు రెండవ గడిలో 8 రాయకూడదండి. అలాగే నాలుగవ అడ్డు వరుసలో కూడా 8 వచ్చిందండి కాబట్టి అక్కడ కూడా 8 రాయకూడదు. మనకి 8 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం 6వ అడ్డు వరుసలోని రెండవ గడి. రెండవ నిలువు వరుసలోనే 1 చూద్దాం. 4వ అడ్డు వరుసలో 1 వచ్చిందండి కాబట్టి అక్కడ మనం 1 రాయకూడదు. 1 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం రెండవ అడ్డు వరుసలోని రెండవ గడి. రెండవ నిలువు వరుస పూర్తి కావడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 5 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే కాబట్టి అందులో మనం 5 రాసేద్దాం. 5 మనకు 4వ అడ్డు వరుసలోని రెండవ గడిలో వస్తుంది. మూడవ నిలువు వరుసలో 1 చూడండి, మొదటి పెద్ద గడిలో 1 వచ్చింది కాబట్టి అందులో 1 రాయకూడదండి. అలాగే 4వ పెద్ద గడిలో ఒకే ఒక అవకాశం ఉందండి 1 రావడానికి కాబట్టి 5వ అడ్డు వరుసలోని 3వ గడిలో 1 రాద్దాం. మూడవ నిలువు వరుస పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 5 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే కాబట్టి 3వ అడ్డు వరుసలోని 3వ గడిలో 5 రాద్దాం. తర్వాత 4వ నిలువు వరుస పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 5 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే కాబట్టి అందులో మనం 5 రాసేద్దాం. 5 మనకు 6వ అడ్డు వరుసలోని 4వ గడిలో వస్తుందండి. తర్వాత 5వ నిలువు వరుస పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 4 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే కాబట్టి 6వ అడ్డు వరుసలోని 5వ గడిలో 4 రాద్దాం. తర్వాత 7వ నిలువు వరుస చూద్దాం. ఇందులో మనకు 1, 8 రావాలండి. 3వ అడ్డు వరుసలో 8 రావడం వల్ల మనం 8వ అడ్డు వరుసలో 8 రాద్దామండి 7వ బాక్స్లో. 7వ నిలువు వరుస పూర్తి కావడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 1 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే కాబట్టి 3వ అడ్డు వరుసలోని 7వ గడిలో 1 రాద్దాం. 8వ నిలువు వరుస పూర్తి కావడానికి మనకి ఇంకా కావలసిన అంకెలు 1, 5 అండి. 2వ అడ్డు వరుసలో 1 రావడం వల్ల మనం 8వ అడ్డు వరుసలో 1 రాద్దాం. తర్వాత 8వ నిలువు వరుస పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 5 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే కాబట్టి 2వ అడ్డు వరుసలోని 8వ గడిలో 5 రాద్దాం. 9వ నిలువు వరుస పూర్తి కావడానికి మనకి ఇంకా 3, 5, 8 కావాలండి. ఫస్ట్ 3 చూద్దాం. మొదటి అడ్డు వరుసలో 3 వచ్చిందండి కాబట్టి ఆ గడిలో 3 రాయకూడదు. అలాగే 8వ అడ్డు వరుసలో కూడా 3 వచ్చిందండి కాబట్టి ఆ ఖాళీ గడిలో కూడా 3 రాయకూడదు. కాబట్టి 3 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 3వ అడ్డు వరుసలోని 9వ గడి. తర్వాత 5 చూద్దాం. మొదటి అడ్డు వరుసలో 5 వచ్చిందండి కాబట్టి ఆ ఖాళీ గడిలో 5 రాయకూడదు. అలాగే 8వ అడ్డు వరుసలోని 9వ గడిలో మాత్రమే 5 వచ్చే అవకాశం ఉందండి. 9వ నిలువు వరుస పూర్తి కావడానికి అలాగే ఈ సుడోకు పూర్తి కావడానికి కూడా మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 8 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే కాబట్టి 1 మొదటి అడ్డు వరుసలోని 9వ గడిలో వస్తుందండి. అంతేనండి, ఇవాల్టి సుడోకు పూర్తయిపోయింది. నా ఈ వివరణ మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే సుడోకు పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరియు జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి
సుడోకులు మరియు పద వినోదాలను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.